ఇక తెలంగాణ అసెంబ్లీలో పలు కమిటీల సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవలే అసెంబ్లీలో కమిటీల నియామకం కాగా చైర్మన్ సంజీవ్ రెడ్డి అధ్యక్షతన అష్యూరెన్స్ సమావేశం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన రూల్స్ కమిటీ భేటీ జరుగుతోంది. చైర్మన్ రేబూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఇవాళ ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం జరగనుండగా పాడి కౌశిక్ రెడ్డి కేసుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఈరోజు అసెంబ్లీలో కొన్ని కమిటీల సమావేశం ఏదైతే జరుగుతున్నాయి. సో ఏదైతే ఇటీవల ప్రభుత్వం కూడా ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినటువంటి పలు కమిటీలను కూడా రూల్స్ కమిటీ, అష్యూరెన్స్ కమిటీ, ఎథిక్స్ కమిటీ చాలా ప్రధానమైన కమిటీలు. సో ఈ 3 కమిటీలు కూడా ఈ రోజు అసెంబ్లీలో భేటీ అయ్యాయి. మొదట ఏదైతే అష్యూరెన్స్ కమిటీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి చైర్మన్ అధ్యక్షతన కొనసాగింది. దీంట్లో సభ్యులుగా ఏదైతే ఎమ్మెల్యేలు అనిల్ రెడ్డి ఉన్నారు. సో వీరంతా కూడా ఈ రోజు కమిటీలో సమావేశంలో జరిగింది. అష్యూరెన్స్ కమిటీలో గత ప్రభుత్వం నుంచి కూడా అసెంబ్లీ హౌస్ లో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏదైతే మంత్రులు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ పై చర్చించడం జరిగింది. మొత్తం 2000కు పైగా సంబంధించినటువంటి అష్యూరెన్స్ ఏదైతే హౌస్ లో ఇవ్వడం జరిగింది. అందులో 1092 అష్యూరెన్స్ ఇప్పటికే పూర్తయినవి. అలాగే ఇంకా మిగిలిన చూసినట్లయితే 1172 అష్యూరెన్స్ ఇంకా మిగిలినాయి. గత ప్రభుత్వంలో ఇంకా 750 మిగిలినాయి. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు కాబట్టి ఈ 2.5 ఏళ్ళలో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ కూడా అన్ని కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నింటిపై కూడా ఖచ్చితంగా కనిపించి మరో 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఈ ఇచ్చినటువంటి అష్యూరెన్స్ అన్నింటి కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక మరోవైపు సభ్యులు ఉన్నటువంటి అందరికీ ఖచ్చితంగా ఏదైతే అష్యూరెన్స్ కమిటీలో సభ్యులు ఉన్నాం కాబట్టి మంత్రులు ఇచ్చినటువంటి ప్రతి హామీపై అమలు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తాం, ప్రతి మంత్రిని కూడా వెళ్ళి అవుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక అష్యూరెన్స్ కమిటీ తర్వాత ఏదైతే ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన రూల్స్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. అసెంబ్లీలో నియమించాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ సంబంధించినటువంటి కమిటీ సమావేశం జరుగుతుంది. దీంట్లో కూడా 4 సభ్యులందరూ కూడా కూర్చొని ఇంకా ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన సభ్యులు అందరూ కూడా ఈ కమిటీ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. దీంట్లో సభ నడిచేటువంటి సమయంలో సభలో ఎలాంటి రూల్స్ ఉండాలి, ఏ రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది, సభ జరగడానికి కావాల్సిన రూల్స్ ఏంటి, సభ్యులపై ఏ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి రూల్స్ అన్ని విషయానికి సంబంధించిన కూడా ఏదైతే చర్చించే అవకాశం ఉంటుంది. వాళ్ళ రూల్స్ పై మార్పులు చర్చలు చేసేటువంటి అవకాశం కూడా ఏదైతే ఉంటుంది కాబట్టి సమావేశం ఇంకా కొనసాగుతుంది. వీటితో పాటు ఈరోజు ఎథిక్స్ కమిటీ సమావేశం చైర్మన్ గా అయితే రేవంత్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సో ఈ ఎథిక్స్ కమిటీలో ప్రధానంగా కూడా ఇటీవలే ఏదైతే జరిగినటువంటి సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే హైదరాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అటు ఏదైతే స్టేషన్ కమిటీ ఎమ్మెల్యే అయినటువంటి కళ్యాణ్ సిఆర్ని ఉద్దేశించి మాట్లాడుతూ సభలో వేల్చి పెట్టుకుంటూ కొన్ని పదజాలాలు వాడారు. ఆ పదాలకు సంబంధించి పెద్ద ఎత్తున సభలో రాజ్యాంగం కూడా జరిగింది. దీనికి సంబంధించి సభలో క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ కూడా ఏదైతే నాయకులకు సంబంధించిన సభ్యులు చేశారు. ఇంటికి కూడా అటు క్షమాపణలు చెప్పకపోవడంతో దానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ చేశారు. ఎథిక్స్ కమిటీలో ఈ రోజు అధికారులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.